ఈ ఉదయనిధి స్టాలిన్ గారు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు హిందుత్వంపై. కాకపోతే ఏంటంటే ఈ మూర్ఖపు హిందువులకి ఇంకా అర్థం కావడం లేదు. తమిళనాడులో అంత హిందుత్వం ఉంటే ఏమైంది? దాన్ని చివరగా అలాగ మారుస్తూ వచ్చేసారు. వాళ్ళని పూర్తిగా సెక్యులర్లుగా మార్చేస్తున్నారు హిందువుల్ని. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ పెరియార్ సిద్ధాంతాలతోటి స్టాలిన్ ఆయన కొడుకు. మొన్నేమొచ్చేసి 2023లో కారు పూతలు కూసాడు కదా, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలన చేస్తాను, అది ఒక డెంగ్యూ, అది ఒక మలేరియా అని చెప్పాడు. బాగా వ్యతిరేకత వచ్చింది. అయినా ఇంకా సిగ్గురాలేదు. ఈ రోజు ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. స్టేజ్ పైకి వెళ్తున్నప్పుడు కొంతమంది పుష్ప గుచ్చాలు పుస్తకాలు ఇచ్చారట. కొంతమంది ఏమొచ్చేసి దీపావళి శుభాకాంక్షలు చెప్పాలా వద్దా, మళ్ళీ చెబితే ఏమైనా అనుకుంటాడేమో అనుకున్నారంట. స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఈ విషయం చెప్తున్నాడు. చాలా మంది దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి భయపడ్డారు. నేను చెప్పేది ఒక్కటే, హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్నటువంటి వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ చెప్పాడు. ఇప్పుడు క్రిస్టియన్స్ అలాగ చెప్పడుగా, మీరు యేసు ప్రభు మీద నమ్మకం ఉన్నటువంటి వారందరికీ క్రిస్మస్ డే, అలాగే అల్లా మీద నమ్మకం ఉన్నటువంటి వారందరికీ రంజాను, బక్రీదు అని చెప్పడు కదా. ఈ వెధవలందరూ ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే హిందుత్వం మీద వీళ్ళందరికీ విపరీతమైనటువంటి వ్యతిరేకత. ముఖ్యంగా ఈ ఉదయనిధి స్టాలిన్కి వీళ్ళందరూ పెరియార్ సిద్ధాంతంతో పెరిగారు. వీళ్ళందరూ కూడా తమిళనాడుని పూర్తిగా మార్చేయాలని చూస్తున్నారు. అలాగే అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. కానీ సిగ్గులేని హిందువులకి ఇంకా ఆ మూర్ఖపు ఆలోచనలతోటే ఉన్నారు వాళ్ళు. ఆ రోజు ఓటేసేయడం, తర్వాత ఏమొచ్చేసి 5 సంవత్సరాలు బాధపడటం. అలాగే పశ్చిమ బెంగాల్ కూడా పరిస్థితి అదే. అక్కడ అంతే, ఇంకా అదైతే ఇంకా పూర్తిగా పశ్చిమ బెంగాల్ని బంగ్లాదేశం చేసేయడానికి చూస్తుంది మమతా బేగం, ఆ దరిద్రపు సీఎం. మరి మనకెప్పుడు మార్పు వస్తుంది? మరి మనం ఎప్పుడు మారుతాం?